హాయ్ అండి. అంబటి రాంబాబు గారైతే 'హరిహర వీరమలుపై' అయితే పవన్ కళ్యాణ్ గారికైతే శుభాకాంక్షలు తెలిపారు. సినిమా బాగుంది. మంచి హిట్ వస్తుందని చెప్పుకొచ్చారు. అలానే సినిమా అసలకి మేము ఆయన ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ముందు ఆయన వైసీపీ ప్రతిపక్ష నేత. ఆయనే చెప్పుకొచ్చారు మేము ప్రతిపక్షం. కానీ చిరంజీవి ఫ్యామిలీ అంటే మాకు చాలా ఇష్టం. గౌరవం ఉంది. ఎందుకంటే ఆయన చిన్న స్థాయి నుంచి ఈ మెగాస్టార్ స్థాయికి ఎదిగాడు గదా! ఆ గౌరవం ఉంది. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమా చూసుకుంటే మీకు 2020లో స్టార్ట్ అయింది. 2025 దాకా 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఎం.రత్న ఎవరైతే ఏఎం రత్న గారు చాలా ఇబ్బంది పడ్డారు. ప్రొడ్యూసర్ అని అయితే ఆయన కూడా చెప్పుకొచ్చారు. దానికి పవన్ కళ్యాణ్ గారైతే కాల్ షీట్లు ఇచ్చారు. రాజకీయంగా కొంచెం ఇబ్బందులుండి అయినప్పటికీ కాల్ షీట్లు ఇచ్చి కంప్లీట్ చేశారు. సినిమా పైన వస్తున్న నెగటివిటీని పక్కన పెట్టేసి సినిమా అయితే అందరూ ఆదరిస్తున్నారు. అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తున్నారని అయితే ఆయనైతే చెప్పుకొచ్చారు. దానికి ప దానికైతే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. అంబటి రాంబాబు గారికి థాంక్స్ కూడా ఆయన చెప్పడం చూసాం పవన్ కళ్యాణ్ గారు. చూడాలి మరి. అంబటి రాంబాబు గారు మరి ఏ ఉద్దేశ్యంతోటి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారో గాని, పాజిటివ్‌గానే సినిమా పైన పాజిటివ్‌గానే ఆయన మాట్లాడారు. నెగెటివ్‌గా ఏం మాట్లాడలేదక్కడ. పాజిటివ్‌గానే పవన్ కళ్యాణ్‌కి అనుకూలంగానే మాట్లాడారు. ఆహ్, చూద్దాం మరి ఏం జరుగుద్దో. ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది. ఏంటి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ సినిమాని పొగడడం ఏంటి అని చాలామంది చర్చించుకుంటా ఉన్నారు. దీనిలో వ్యూహం ఉందా? లేకుంటే ఏమి లేదనైతే అర్థం కాని స్థితిలో అయితే పడేశారు అంబటి రాంబాబు గారు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఆహ్ 'హరిహర వీరమల్లు' సినిమా బాగుందనైతే ఆయన చెప్పుకొచ్చారు. ఆయన ఎంజాయ్ చేశారని చెప్పారు.